యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట అందరికీ శుభాభివందనాలండి. మొదటిగా దేవుని వాక్యమును చదువుకుందాం. నేను మీకు క్షేమము కలుగజేసెదను. ఈ వాక్యము మన వినికిడిలో దీవించబడును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తమైన మా దేవ, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు. మా దినములు నీడవలే గతించుచున్నవి, అయినను మీ ప్రేమ వర్షము వలె మా పైన కుమ్మరిస్తూనే ఉన్నారు. ఏ విషయంలో తొలగిపోకుండా, ఒకవేళ పడిపోయినా మమ్మల్ని తిరిగి లేవనెత్తి నడిపిస్తున్నందుకు మీకు రుణస్థులమై ఉన్నాం. ఇంకా మా బ్రతుకు కాలం అంతయు కూడా మీ చిత్తమును నెరవేర్చగలిగినటువంటి జీవితాలు మా అందరికీ దయచేయండి. ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారి పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరములన్నిటినీ తీర్చి ఈరోజంతా సంతోషంగా ఉండేలాగా సహాయం చేయండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మీరే వారికి తోడు ప్రభువా. ఒక కన్నీరు వచ్చిన, సంతోషము కలిగిన, దుఃఖము కలిగిన, ఏదైనప్పటికీ మీతోనే పంచుకుంటారు ప్రభా. బిడ్డలు వారి కష్టాల నుండి, శోధల నుంచి విడిపించి వారికి తోడుగా ఉండి ప్రతి బిడ్డను కూడా మీరు ఆదరించమని యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.